రాకపోవడమా? అందరూ వచ్చేసారు, మొదలెడదామా? మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్, కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు. చాలామంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు. ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు. అదేంటి పంతులు గారు, చదువుకునేది సంపాదించడం కోసం, ఆ సంపాదన తప్పు అంటారేంటి? నేను నా ఇంటిది బుడ్డది కూలి పనికి వెళ్ళి రోజుకి 60 రూపాయలు తెచ్చుకుని 3 పూట్ల తింటున్నాం. అలాంటిది మా బుడ్డదాన్ని కాలేజీ పంపించి ఓ పూట పస్తులు ఉండమంటారా ఏంటి? బాగా చెప్పావురా మ్యాక్స్ బాబు. మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి, కట్టింగ్లన్నీ పోను నెలకు 4,500 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే సారాకోట్ సోమిగాడు, వాడే ఎరా అక్షరం ముక్క రాదు, నిషాని, కానీ రోజుకు 500 రూపాయలు సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు. మరి చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా. ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప. ఫ్యాన్స్. సరే, టైం పాస్కు ఒక కథ చెప్తాను, వినండి. రామేశ్వరం అనే ఊరిలో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు. ఇంటి పట్టునే ఉండే అతని భార్య, 5 పిల్లలు. బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు. ఆ ఇల్లాలు పాపం కడుపు మార్చుకుని ఆ 5 పిల్లల ఆకలి తీర్చేది. వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దలో ఏం మ్యాజిక్ ఉందో ఏమో, ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు. క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు. ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు. మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు. మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు. ఆయన పేరేంటో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం. ఆ రోజు ఆ పడవ నడిపేవాడు, నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక 4 ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు, ఒక 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకోనుంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు. ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు. సారా అమ్మే సోమరాజుని సోమి గాడు అన్నారు. పాపారావు, గారు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. మీకు నేనున్నాను, ఉంటాను. మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ. కాలేజ్కి రండి. బాలు సార్, బాలు సార్. మేడం, మండే కల్లా క్లాసులు నింపుతానని చెప్పాను కదా, నింపేస్తా. మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది. వెల్కమ్ టు ద కాలేజ్. ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు? వాళ్ళు రారు. సుదర్శన్ గారు, స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో. వాళ్ళు రారు. ఏంటే ఇది? మా నాన్న డబ్బు తిరిగిచ్చేమన్నారండి. కాలేజీకి వెళ్తున్నా.
ఆహాహా అద్దరు కొట్టేశారు, సూపర్. కానీ మీ అందరి హ్యాండ్ రైటింగ్ ఒకే రకంగా ఉంది, ఎలా అది? ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పలేదనుకోండి, నేను క్లాస్ తీసుకోను. క్షమించండి, మేమెవరూ రాయలేదు సార్. హూ రోట్? సత్యగడ్ రాశాడు సార్. సత్యగడ్ ఎవరు? మన కాలేజీలోనే చదివాడు. 96th బ్యాచ్. వారంలో ఎంసెట్ పరీక్ష ఉందనగా పాపం వాళ్ళ అమ్మా నాన్న పురుగుల మందు దాగి చనిపోయారు. ఆ తర్వాత తను చదువుకు దూరం అయ్యాడు, చెడు వ్యసనాలకి దగ్గరయ్యాడు. ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు. ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు. నా దగ్గర పని చేస్తావా? రోజుకు 30 రూపాయలు ఇస్తా, కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి. రా. మనిషివేనా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఏమైందండి? మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి. ఏం చేసావు బ్రో? ఈ సచ్చినోడు మా అమ్మాయి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఓ మై గాడ్. ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా. ఛీ, రొమాంటిక్ అంట. తాగావా? ధైర్యంగా ఉంటదని నేను 2 వేసా, తర్వాత వాళ్ళు 2 వేసారు. ఇన్ని చీల యో పిచ్చోళ్ళ చేయబాకు, దోమలు కొడతాయి, రా లోపలికి. ఆవిడ కొడితేనే తట్టుకున్న బాడీరా నాది. తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి? పోరా బుల్రెడ్డి. మలేరియా. మీనాక్షి జాగ్రత్త బాలు. బాయ్ బాయ్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. ఏమైంది బ్రదర్? నేను కూడా వెళ్ళిపోతున్నా. బ్రదర్ బ్రదర్, మలేరియాకే భయపడితే ఎలా? దానికేం కాదు బ్రదర్. నా మాట టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ పాక్స్ వచ్చేదానికి ఇక్కడే ఉండాలా? నేను పోతున్నా బ్రదర్. అలా ఏం అవ్వదు బ్రదర్. అప్పట్లో నా జిమ్ కోచ్ కూడా ఇలాగే చెప్పాడు, నువ్వెంత వెయిట్ ఎత్తినా నీకేం కాదని. డంబిల్స్ అలా పైకి ఎత్తాను, కింద జారిపోయింది. ఇప్పుడు నీ బాటి పిల్లకి నేల. నేను కూడా లెక్చర్ కదా, నన్ను ఎందుకు విషయం లేదురా? చూసావా, స్టూడెంట్స్ ఫాలోయింగ్ కూడా నీకే ఉంది, నాకే ఉంది. బ్రదర్ బ్రదర్, మై సిస్టర్. కర్మ ఈ నోటితో సిస్టర్ అనాల్సి వస్తుంది, ఎప్పుడు అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను. మీరా? మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా? మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు. ఇంగ్లీష్ తన్నేసింది గానీ, లేదంటే 1000 out of 1000 కన్ఫామ్ గా వచ్చేవి. మన బుల్రెడ్డి సారు, కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు. అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను. రండి, బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను. కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి. సో ఇప్పుడు మనం చెప్పుకునేది స్పీడ్. పక్క పోరా. ఏయ్ నోరు మూసుకొని పోరా. ఏయ్ వాడితే మారా. ఓ రా కూర్చో. ఏంట్రా ప్రాబ్లం? ఏమైంది? కూర్చోండి. సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్. ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్. వేరే అంటే? వేరే అంటే వేరేనే. ఫోన్లేండి సార్, మేము నుంచుంటాం. అవును సార్. బయటికి పోండి. సార్ మేమేం చేశాం సార్? గెట్ అవుట్. నోట్ చేసుకోండి. స్పీడ్ అంటే తక్షణ వేగం. ఏంటి అందరూ బయట ఉన్నారు? సార్ బయట ఉండమన్నారు మేడం. ఎందుకు? ఎంత టోటల్ టైంలో ట్రావెల్ చేశామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం. డెల్టా ఎక్స్ బై. మేడం 5 minutes ప్లీజ్. 5 minutes ప్లీజ్. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు. అర్థమైందా? బాగా అర్థమైందా? వెరీ గుడ్. గెట్ అవుట్. బయటకు వెళ్ళండి. మీరు లోపలికి రండి. వెలాసిటీ అంటే గమన వేగం.
ఎందుకంటే మనం దీని డైరెక్షన్ని కూడా కన్సిడర్ చేస్తాం. దీని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? మీరు లోపలికి రండి. అందరూ నిలబడండి. గెటప్ గెటప్ గెటప్. నేను ఈరోజు 2 టాపిక్స్ చెప్పాను. ఒకటి స్పీడ్, రెండోది వెలాసిటీ. రేపు 2 చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను, అందరూ ప్రిపేర్ అయ్యారండి. అదేంటి సార్, మాకు స్పీడ్ గురించేగా చెప్పారు. సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్. నేను 2 టాపిక్స్ చెప్పాను. ఒకటి స్పీడ్, ఇంకొకటి వెలాసిటీ. రేపు ఈ 2 టెస్ట్ పెడతా, ప్రిపేర్ అయ్యి రండి. సార్ ఇది అన్యాయం సార్. ఆహా, అవును సార్, ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా? 60 నిమిషాల ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే 17 ఏళ్ళురా మీకు. మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు. తప్పు అనిపించట్లా? సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్. ఇది మీ ఊరు, ఓకే. రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు. అక్కడ ఇలానే అంటారా? చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది. మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు. చీచి, నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా? అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా, నా కులం ఏంటో తెలుసా? అక్కర్లేదా? ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను, అందుకే నా కులం మీకు అక్కర్లేదు. సత్తిగాడితో మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తు రాలేదు. ఎందుకంటే అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండడు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు. గుర్తొచ్చింది సార్, మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్. రే, నేను ఈరోజు 2 టాపిక్లు చెప్పాను, అవి మళ్ళీ చెప్పను. సార్ 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 మధ్యలో మేమేం చేసాం సార్? రే వీరన్న, సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా? అర్థమైంది. వెలాసిటీ గురించి నువ్వు నాకు చెప్పు, స్పీడ్ గురించి నేను నీకు చెప్తా, సరేనా? రా పద్మావతి, రా. ఏంటి మేడం, క్లాస్లోకి వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ అడగరా?